for India. Dr. Manmohan Singh was a reformer who reformed India's economic story as finance minister, as the opposition leader, as well as the Prime Minister of India. He has always thought for India's progress and he served Mother India well. We will all miss Dr. Saab. Dr. Saab stood for India, served the crores of middle class. It's a huge loss for India. Dr. Manmohan Singh was a reformer who reformed India's economic story as finance minister. ఇక మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించింది. ఇవాల్టి నుంచి ప్రభుత్వ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసింది. ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర మండలి భేటీ కానుంది. కాగా మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించారు. మన్మోహన్ సింగ్ ఒక భారతీయ ఆర్థికవేత్త, విద్యావేత్త, రాజకీయవేత్త. వరుసగా 2 పర్యాయాలు 2004, 2009, 2009 నుండి 2014 భారతదేశానికి ప్రధానమంత్రిగా పనిచేశారు. రాజకీయ జీవితాన్ని ప్రారంభించకముందే ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్నారు. విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖకు సలహాదారుగా, ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా, భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడిగా వివిధ పదవులు నిర్వహించారు. 1990లలో పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను సరళీకరించే నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టారు. 2009లో తిరిగి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత పూర్తి 5 ఏళ్ల పదవీ కాలం పూర్తి చేశారు. ఇక ఆ తర్వాత రెండోసారి తిరిగి ఎన్నికయ్యారు. ప్రధాని పదవి చేపట్టిన మొదటి మరియు ఏకైక సిక్కు మన్మోహన్ సింగ్. అయితే ఆయన ఎన్నడూ ప్రత్యక్షంగా ఎన్నికల్లో ఎన్నడూ గెలవని ఏకైక భారతదేశ ప్రధానమంత్రి.